హలో గాయ్స్, బ్యాక్ టు అనదర్ వీడియో. సో ఇదైతే పార్ట్ 2 వచ్చేసి భద్రాచలం ట్రిప్. సో మేమైతే సెకండ్ డే ఫ్రెష్ అవ్వడానికి అయితే గోదావరికి వెళ్తున్నాము. చిన్నగా బ్రేక్ఫాస్ట్ చేసి అక్కడైతే కొబ్బరికాయలు కావాల్సినవి అన్నీ తీసుకొని, సో మనకైతే మిడిల్లోకి వెళ్ళడానికైతే వాటర్ మిడిల్లోకి వెళ్ళి మనం ఫ్రెష్ అవ్వడానికి అయితే ఉంటుంది. సో మేమైతే 60 రూపీస్ బోట్ టికెట్ తీసుకొని అయితే మేము గోదావరికి యూతల సైడ్ అయితే వెళ్ళి, సో వాటర్ దగ్గరికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టి ఫ్రెష్ అయ్యి చిన్నగా దర్శనానికి అయితే వెళ్ళినాము. దర్శనం అయితే చేసేసుకున్నాము. ఫోన్ అయితే మనమైతే కిందన లాకర్లో పెట్టేసి చిన్నగా పైకి వెళ్ళి దర్శనం చేసుకొని లడ్డు ప్రసాదం తీసుకొని ఇప్పుడైతే అన్నదానానికి అయితే వచ్చేసినాం ఫ్రెండ్స్. సో అన్నదానం చేసినాక చిన్నగా మేమైతే పర్ణశాలకి అయితే స్టార్ట్ అయ్యాము. సో అటు ఇటు కలిపి మనకి ఆటో వాళ్ళైతే 200 తీసుకుంటారు. సో ఇదైతే చిన్న అరుణాచలం అని పిలుస్తున్నారు. మనకు తిరువణమలైలో అరుణాచలంలో మోక్ష మార్గం అయితే ఎట్లుంటుందో, సో మనకి ఇక్కడ కూడా చిన్న అరుణాచలంలో మోక్ష మార్గం అయితే పెట్టిలు. సో మేమైతే వచ్చేసినాము మోక్ష మార్గం నుంచి. నెక్స్ట్ మన సెకండ్ పర్ణశాలకి అయితే వెళ్ళిపోయినాము. సో ప్లేస్ అయితే మీ అందరికీ తెలుసు, ఇక్కడే సీతమ్మ వారు చీర నారేసిల్ అని చెప్తారు. సో టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకొని ఆఫ్టర్ దర్శనం అయితే మేమైతే చిన్నగా పర్ణశాలలో బోటింగ్ చేసి అయితే తిరిగి భద్రాచలంకి అయితే వచ్చేసినాము. ఫుల్ వీడియో కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి.